నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines ఏడు నుంచి కాళేశ్వరంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఏర్పాట్లు పరిశీలించిన భూపాల్పల్లి కలెక్టర్ తాగునీటి సమస్యను పరిష్కరించాలి రోడ్డెక్కి మహిళల నిరసన గోదావరి ఖనిలో ఘరానా మోసం 8 కోట్లతో ఉడాయించిన జ్యువెలరీ నిర్వాహకుడు షాప్ ఎదుట కస్టమర్ల ఆందోళన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం క్షేత్రంలో కొనసాగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో 7, 8, 9వ తేదీలలో మహాకుంభాభిషేకం మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఈవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభాభిషేకం గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయంలో దాదాపు 42 ఏళ్ల తర్వాత జరుగుతున్న కార్యక్రమమని ఈ వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కార్యక్రమమని భవిష్యత్తులో ఇతర దేవాలయాల్లోనూ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. దేవాలయ ప్రధాన గోపురం ముందు భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా LED స్క్రీన్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాలయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సుమలత, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఏఈ తిరుపతి, PR ఇంజనీర్ వెంకటేశ్వర్లు, DPRO శ్రీనివాస్, కాటారం DSP రామిరెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ మహిళలు రోడ్డెక్కారు. 3 నెలలుగా సక్రమంగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నెలలుగా సక్రమంగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లోనూ నీరు లేకుండా పోయిందన్నారు. సమస్యపై పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తమ బ్రతుకే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు నీళ్ళు వస్తలేవు, మాకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల సంది మాకు ఇబ్బంది అవుతుంది. మాకు పెదవాగు నీళ్లు, మానేరు నీళ్లు మాకు కావాలి అంతే. కేసీఆర్ నీళ్ళు వచ్చిన కంచెలు మాకు ఇబ్బంది అవుతుంది. అత్తలేవు, నీళ్ళు వస్తలేవు, మాకు నీళ్ళు సరిపోతలేవు, గోస అవుతుంది. మాకు ఏమైనా బావులలో చేరుకొచ్చుకుందామన్నా బాయిలు వచ్చేది ఎండాకాలం, మేము ఎట్లా బతకాలి? మిషన్ బెరత్ వచ్చిన కాడ నుండి మాకు నీళ్ళు సరిపోతలేవు. వ్యవసాయం పని చేసుకుంటాం, మాకు బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మాకు ఏ నీళ్ళు సరిపోతలేవు. మా పిల్లల స్కూల్కి అందాలన్నా దేనికైనా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు మానే నీళ్ళే కావాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘరానా మోసం వెలుగు చూసింది. లక్ష్మీనగర్కు చెందిన ఓ జ్యువెలరీ నిర్వాహకుడు కస్టమర్ల నుంచి వసూలు చేసిన 8 కోట్ల రూపాయలను తీసుకుని పరారయ్యాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కస్టమర్లు షాపు ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని లక్ష్మీనగర్కు చెందిన ఓ జ్యువెలరీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యువెలరీ వ్యాపారికి చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చినట్టు తెలిపారు. చాలా రోజుల నుండి షాప్ తెరవడం లేదని, దీంతో ఫోన్ చేయగా స్పందించడం లేదని వాపోయారు. 40 ఏళ్ల నుంచి షాప్ ఇక్కడే ఉందనే నమ్మకంతో లక్షలాది రూపాయల డబ్బులు, బంగారం ఇచ్చామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి వద్ద కలిపి సుమారు 8 కోట్ల మేరకు వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. మా అమ్మాయి పెళ్లికి అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే, మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా అనుకుంటే 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, అడ్మిట్ అయినామని చెప్పేసి, మాకు ఆరోగ్యం బాగాలే అని, 4 రోజుల తర్వాత ఇస్తా, రేపు ఇస్తా, మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ, జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చారు. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తారన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను. బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ప్రాంతంలో లక్ష్మీనగర్లో శ్రీనాథ్ జ్యువెలరీ అని దానాజీ సేటు అండ్ వాళ్ళ సన్సు, వీళ్ళు ముగ్గురు కలిసి గత 40-45 సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరి ఖనిలో బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే స్థానిక అడ్డగుంటపల్లి అయినటువంటి మా పురాతనమైన ఊరు. అప్పటి నుంచి కూడా ఈ సేటు మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేసుకున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దరిదాపులో ఒక 20-25 మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తం లెక్కేస్తే ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగార రూపకంగా మరియు రూపాయిన్నర వడ్డీకి సేటు మంచోడు అని చెప్పేసి నమ్మబలికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక 2 రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద 12 లక్షల వాళ్ళకి కానీ అదే బుక్, 20 లక్షల వాళ్ళకి కానీ అదే బుక్, మరి ఎటువంటి బాండింగ్ లేకుండా, ప్రామిసర్ నోటు లేకుండా నమ్మబలికి వీళ్ళందరినీ వాళ్ళని అట్టేట ముంచి గొంతుకోసింది. వీళ్ళు నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం. ఫోన్ చేసి అమ్మాయినకు మరి ఫోన్ చేస్తే అసలు లేపట్లేదు, లేపట్లేదు. 5 లక్షలు ఇచ్చినా ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతా అని ఇప్పుడు అంటాను. నాకు మిత్తిగా చెప్పాలి, నేను ఇచ్చిన. నాకేం బంగారం కాదు, గింగారం కాదు, ఏది కాదు, నేను మిత్తిగా చెప్పాలి ఇచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, ఎన్నికల కోసం మళ్లీ కొత్త నాటకానికి తెరలేపిందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. అనంతరం తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొత్త పథకాలు ప్రారంభించిందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి,
బాద నరేష్, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు వరి వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, జిల్లెల మల్లేశం, కోళ్ల కృష్ణ, వెంకన్న, రమేష్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ గారి కార్యాలయం నుండి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కేసీఆర్ 2 నాలుకల విధానం ఎట్లయితే వివరించిండో వీళ్ళు కూడా గతంలో దళిత బంధు అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఎన్నికలకు పోయిరు. మిగతా గ్రామాలకు ఇప్పటివరకు కూడా దళిత బంధు అందలే. మండలంలో ఒక గ్రామానికి మాత్రమే అని చెప్పి ప్రజలను కేవలం మాయబెట్టి రేపు ఇంకేదో వస్తుందని చెప్పి కేవలం వాళ్ళు సీట్లు చేజించుకోవడం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ముస్తాబాద్ మండలంలో 38,000 పైచీలకు ఓటర్లు ఉన్న ఈ మండలంలో 22 గ్రామ పంచాయతీలు పెట్టుకొని కేవలం కొండాపూర్ అనే గ్రామాన్ని మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అక్కడ అర్హులందరికీ పథకాలు అందించడం అనేది ఏంది అని మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. ఎంతమంది నిజమైన అర్హులందరూ ఉన్నారు? అర్హులు కానోళ్ళు ఎవరున్నారు? మరి ఇంకెంతమందికి ఇస్తారు? ఇచ్చే పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అనేక హామీలు 6 గ్యారంటీలని చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదో మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని వాళ్ళకే లబ్ధిదారులుగా గుర్తిస్తామంటే మేము రానున్న రోజుల్లో ఇట్లా ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే అందరూ మీకు ఓటేసిరు, అన్ని గ్రామాల ప్రజలు ఓటేసిరు కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు భరోసా మొన్న 26వ తారీఖు నాడు వేస్తాను ఒకరోజు అన్నాడు, 31వ తారీఖు అని ఒకటన్నాడు. ఇప్పుడు మళ్ళీ 5వ తారీఖు నుంచి విడతల వారీగా వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలను మోసగిచ్చే హామీలతో కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో సంక్షేమ పథకాలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరు లేదని చెప్పేసి 200 మంది లిస్ట్ తీసుకొచ్చి మీరు మీ ఇష్టం వచ్చిన టిక్ పెట్టుకుంటే కూడా అది కూడా పూర్తి స్థాయిలో కాలేకపోయింది. రేషన్ కార్డులు అయితే రీసెంట్గా నిన్న కాక మొన్న రైస్ ఇస్తా ఉన్నారు, రైస్ పంపిణీ చేస్తూ ఉన్నారు. మన మా ఊర్లో చీకోడు గ్రామ సభ పెట్టినారు, 78 మంది కొత్తగా అడ్మిట్ చేసినాం. ఆన్లైన్లో కొట్టుకున్న ఈ మంత్ నుంచి రేషన్ వస్తుందని చెప్పారు. ఇప్పటి కూడా ఒకళ్ళ పేరు కూడా రాలేదు. రేషన్ దగ్గర అడుగుతా ఉంటే మా సంబంధం లేదు, అక్కడ ఎంపీ దగ్గర అడగమని చెప్తారు. ఎంపీ వరకు అయితే ఎంఆర్ఓ ఇక కాలయాపన చేస్తుంది తప్ప ప్రజలకు కనీసం 0.5 కూడా దీని లాభం లేదు. దయచేసి ఇప్పటికైనా మేము చెప్పొచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీలు అమలు చేసినాక ఇష్టపడే ప్రసక్తే లేదు. మీరు 6 గ్యారంటీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటికి మీరు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా చేసిరో ఈ 6 సంక్షేమ పథకాలను కూడా వెంటనే ఒక కొండాపూర్ గ్రామంలో ఆగకుండా ఈ ఎలక్షన్ మూమెంట్ అని కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించి వారికి ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులతో ఊరేగింపు చేపట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరగనుందని, అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని నిర్వాహకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్, తుర్కపల్లి, రామలక్ష్మణపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ మూర్తులను ఊరేగించి గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ అష్ట దిక్కల్పన, మంటప ఆరాధన, కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం దేవతా విగ్రహాల ప్రతిష్ఠ, శనివారం తెప్పోత్సవం, సోమవారం మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ వేడుకల్లో గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం ఆవునూరు గ్రామంలో అయితే ఇక్కడ ఏమంటే ఇక్కడ అనుకోకుండా 2024లో ఇక్కడ మల్లన్న స్వామి దగ్గర ఇక్కడ మన ఎల్లమ్మ గుడి పక్కన మల్లన్న స్వామి అద్భుతంగా స్వయంగా వెలిసిండు. చాలామంది ప్రజలు ఎందరో వచ్చి విషయం ఇక్కడ మల్లన్న స్వామి వెలిసిందని చెప్పగానే మా ఇక్కడ దాతలు వచ్చి మన ఇక్కడ ఎవరంటే మన వెంకటపూర్ గ్రామానికి చెందిన మన పెద్దోళ్ళ ఎల్లమ్మ గారు అంటే మన బీడీ కంపెనీ అతడు గుడి నిర్మాణం చేశారు. దాతలతోటి మంచిగా 1500 తోటి మేము గుడి నిర్మాణం కొనసాగించుండేవి. అదేవిధంగా ప్రతిష్టకు
ఈరోజు విగ్రహాలు తీసుకొచ్చి ఊరేగింపు ద్వారా చేసి ఉంటుంది. రేపు ప్రతిష్ట ఉంటుంది. అదేవిధంగా 8, 9, 10 రోజులు 10వ తారీఖు వరకు గుడి ప్రతిష్ట జరుగుతుంది. కావున మా భక్తులందరూ రావాలని మేము వేడుకుంటున్నాం. మా యొక్క మల్లన్న స్వామి 2024లో వెళ్ళడం జరిగింది. దీనికి అనుకూలంగా అందరూ ముందుకు వచ్చి దీన్ని నిర్మించడం, ప్రతి ఒక్కరు చేతి వేసి ఆ గుడి నిర్మాణము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు కుప్పలుగా లభ్యమయ్యాయి. కాగా తనిఖీల సమాచారం తెలుసుకున్న కొందరు దుకాణదారులు షాపులు మూసివేశారు. ప్లాస్టిక్ కవర్లలో వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తగ్గిందని, మరోసారి సర్వే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు కూడా నోరు మెదపకపోవడం ఎందుకని ప్రశ్నించారు. గత ఒక 13-14 సంవత్సరాల క్రితము టెముక జాగు పేరు మీద కుటుంబ సమగ్ర సర్వే బుక్స్ 20 లక్షల రూపాయల ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో అప్పచెప్పిన మీరు జిల్లా అధ్యక్షులు అందరూ 10 సంవత్సరాలు ఉన్నారు. మీరు ఆ రోజు వీళ్ళ సమగ్ర సర్వే చేసినట్టయితే ఈరోజు 13,60,000 మందికి దిక్కైపోయిందాం. 5 సంఖ్యలు వచ్చినాం ఈరోజైతే. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనడం కాదు, మనది తప్పు. ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేశా. ఈ 10 సంవత్సరాలు ఉన్న మీరు జిల్లా అధ్యక్షులందరూ పని చేసినట్టయితే ఈరోజు మనకు 50 నుంచి 60 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపుల సర్వే వచ్చేది. మున్నూరు కాపు పటేల్స్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రిజిస్టర్ చేస్తే ఆ సంఘం పక్కకు పెట్టి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి 3 సంవత్సరాల నుంచి మనం వెలుగబెట్టింది ఏముంది? ఈరోజైతే బీసీలు రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా వేములవాడలోని ఉత్తర తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో అధ్యక్షులకు నియామక పత్రాలను సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య, జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ, యువతకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ, విద్యార్థులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ,
బీసీ మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం, అరకొర నిధులతో ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కుంటుపడే విధంగా నిర్ణయాలు కైకొనడం, మరి వీటన్నిటినీ ఎదుర్కోవడానికి కొరకు జనాభా ప్రాతిపదికపైన బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు నిధులు కేటాయించే విధంగా ఈ బీసీ సాధికారిత సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీ కుల వృత్తులకు సంబంధించిన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 28 రోజులకు గాను ఆలయ ఓపెన్ స్లాబ్లో లెక్కించగా 1,87,20,966 రూపాయల నగదుతో పాటు కానుకల రూపంలో 115 గ్రాముల బంగారం, 9 కిలోల 500 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి రూరల్ తహసీల్దార్గా డి రాజయ్య బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ రాజ్ కుమార్ కు మంత్రిని బదిలీ కాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజయ్యను పెద్దపల్లికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ రాజయ్య మీడియాతో మాట్లాడారు. భూ సమస్యలపై రైతులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది తహసీల్దార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు విజేందర్, స్వప్న, సీనియర్ అసిస్టెంట్ రాజిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సాకేత్, రాజిరెడ్డి, భానుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. నేను డి రాజయ్య, తహసీల్దార్ పెద్దపల్లిగా నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు రెవెన్యూ పరంగా భూ సంబంధించిన సమస్యలైనా, లేదా సర్టిఫికేట్లకు ఇష్యూస్ అయినా, లేదా కళ్యాణ లక్ష్మి లాంటి ఇష్యూస్, స్కీమ్స్కి సంబంధించి అయినా, రెవెన్యూ రిలేటెడ్ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తాం. చట్ట ప్రకారం దానికి ఒక పరిష్కారం ఉంటే తప్పకుండా పరిష్కారం చెప్తాం. లేదంటే ఖచ్చితంగా ఎందుకు పరిష్కరిస్తలేమో ఒక ఎండార్స్మెంట్ కూడా ఇస్తాం. కాబట్టి మా సర్వీసెస్ని అర్హులైన ప్రతి ఒక్కరు మా సర్వీసెస్ను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు మాజీ ఎంపీపీ నూనేటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో నూనేటి ఐలమ్మ స్మారకార్థం వారి కుమారుడు నూనేటి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలను మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 3,016 రూపాయలు, రెండవ బహుమతిగా 1,506 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి రమేష్, సుముఖం మల్లారెడ్డి, జంగా శ్రీనివాసరెడ్డి, కూకట్ల నవీన్ యాదవ్, శ్రీనివాస్, తిరుపతి నిర్వాహకులు పాల్గొన్నారు. పెగడపల్లి గ్రామంలో నూనేటి ఐలమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులైనటువంటి నూనేటి కుమార్ యాదవ్ గారు ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ టోర్నమెంటు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ పెగడపల్లి గ్రామంలో ఐలమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంటు ఏర్పాటు చేయడము ఎంతో అభినందనదాయకము. ఆటలలో వాళ్ళు మానసిక దృఢత్వానికి అన్ని రకాలుగా ఈ టోర్నమెంట్ పనిచేస్తుంది కనుక వాలీబాల్ ఆడి వాళ్ళు గెలుచుకున్నట్లయితే మొదటి బహుమతిగా 3,000 పవర్లు, రెండవ బహుమతిగా 1,500 పవర్లు ఇక్కడ ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది. అదేవిధంగా యువత చెడు మార్గాన పోకుండా రేపు చదువుతో పాటుగా
ఆటలలో ఆడినట్లయితే అన్ని రంగాల్లో కూడా వాళ్ళ భవిష్యత్ తరానికి బాటలు వేసిన వారు అవుతారు కనుక టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మండల్ వారి అమ్మ చనిపోయి రేపటికి నెల రోజులు గడుస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి బాగా దిగ్భ్రాంతిలో ఉండడం, మరి అదేవిధంగా ఆమె పేరు మీద ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి వారికి ఆత్మ శాంతి కలగాలని, మరి వారు ఎక్కడున్నా కానీ వారి పుత్రులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలని, ప్రతి టీం కూడా తారతమ్యాలు లేకుండా ఎంపరింగ్ కానీ అదేవిధంగా కోపాలకు పోకుండా ఆడాలని, మరి యువత అంతా కూడా చెడుదారిన పోకుండా ఏదో ఒక ఆటలో ప్రతిజ్ఞ కనపరచాలని, మరి వారికి ఫస్ట్ బహుమతి సెకండ్ బహుమతి వారు ప్రకటించిన కాకుండా ఫస్ట్ బహుమతి ఒక 1000 రూపాయలు, సెకండ్ బహుమతి ఒక 1000 రూపాయలు నా తరఫున నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని మీ అందరికీ స్పోర్ట్స్తో సహా మరి అదేవిధంగా విద్యలో కూడా మంచిగా రాణించాలని, మరి ఆ ఐలమ్మ ఇలా ఈరోజు ఈ స్మారకార్థం పెట్టిన టీంలందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు బూర్ల రమేష్, జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెస్ క్లబ్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లా నాయకులను ఘనంగా సన్మానించారు. జిల్లాలో 4 యూనియన్లు ముందంజలో ఉన్నాయని, అందులో ప్రథమ స్థానంలో కొడిమ్యాల మండల యూనియన్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల మహాసభ ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అనంతరం మండల ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రామ్ గోపాల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణ, కొరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా నాయకులు ఇమ్రాన్, కొడిమ్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభ వేములలో నిర్వహిస్తున్న మహాసభ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగపాల్ గారు, రోడ్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య చంద్రశేఖర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ గారు, సీనియర్ విలేకరి ఇమ్రాన్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాటుకునేందుకు వేదికలు, మహాసభలు, ఆ సభలను సక్సెస్ చేయడానికి ఈ నెల 9వ తేదీన వేములవాడలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల సభ్యులందరూ హాజరవుతూ అధ్యక్షులు అల్లం నారాయణ గారు కూడా హాజరవుతున్న దృష్ట్యా మీరందరూ కూడా మీ ఐక్యతను చాటుకోవడానికి ప్రతి ఒక్కరూ అక్కడికి తరలి వచ్చి కొడిమ్యాల అంటే ఓ ఐడెంటిఫికేషన్ చాలా బాగుంది, ఆ గుర్తింపును చివరి వరకు కొనసాగిస్తారని నమ్మకం ఉంది. అదే బేసికల్గా కోర్టుల నుండి ముఖ్య చంద్రశేఖర్ గారు అధ్యక్షులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. నటుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి శ్రీ భవానీ సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ రోజు ఉత్సవాలలో భాగంగా సుమారు 60 జంటలతో చండీ హోమం జరిపించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం మానేరు వాగు నుంచి ఇసుక అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ గ్రామ రైతులు తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ వాగు పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తీయడం వల్ల చేతి పంపు, బోర్లు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వందల ఎకరాలలో పంటలు ఎండిపోతాయని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ ప్రజలము అందరం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి మాకు వాగు పొంటి ఉన్న పొలాలు 200 ఎకరాలు ఉన్నాయి కనుక అట్టి పొలాలు ఉచిక తీసిన ఎడల పొలాలు దెబ్బతింటాయని సార్ గారికి ఒక మెమోరో ఇచ్చి అందజేసినాము. ఇదే విధంగా రేపు సోమవారం నాడు కలెక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓసీలపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. తన రాజకీయాల కోసం తమ మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్నపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కాటం సంపత్ రెడ్డి, చిట్టిమల్ల రవీందర్, శ్రీనివాస్, మల్లారెడ్డి, నాగేంద్ర శర్మ పాల్గొన్నారు. ఇవాళ చూడండి, తెలంగాణ గ్రామం లోపల మరి గ్రామాలలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, తదితర బీసీ బిడ్డలందరూ కూడా అందరం కలిసి ఐక్యమత్యంతో అన్నాదాములం అందరం కలిసినటువంటి పరిస్థితి తెలంగాణ చరిత్రలో ఉంది. ఇవాళ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఒక రెడ్డి బిడ్డ పక్క పంటి ఒక గౌడన్న ఇల్లు ఉంటుంది, ఒక పద్మశాలి ఇల్లు ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పండుగలకు, పబ్బాలకు ఒకరింటికి ఒకరం పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ మన కుల సాంప్రదాయం, ఆచారాలు, సాంప్రదాయాలను మనం పండుగలు జరుపుకున్నటువంటి అందరం ఐక్యమైక్యంగా గ్రామాలు జరుపుకుంటున్నాం. మరి ఇలాంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి పండుగలకు, పబ్బాలకు ఒక కులం పిలిస్తే ఇంకో కులం పోవద్దా? అదే నన్ను విడాకులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన. దీని ముక్త కంఠంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం దయచేసి మీరు కూడా ఖండించాల్సినటువంటి అంశం కూడా ఉంటుంది. తీన్మార్ మల్లన్న మన ఓసీల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుత పదవిలో, ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతూ ఒక వర్గానికి చెందిన ఓసీల మీద తీవ్రమైన వ్యాఖ్యలు అలా చేయడం కూడా ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాము. ఇలాంటి నాయకుని బాధ్యత గల పదవి ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కానీ మరియు వారి పార్టీ నాయకత్వానికి కానీ అతనిపై ఏ చర్యలు తీసుకుంటారో కూడా తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గత నెల 27న గంగాధర మండలం కుర్యాల శివారులో జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు 5గురిని అరెస్టు చేయడంతో పాటు వారు వినియోగించిన కార్, బైక్ను సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ప్రకాష్ గౌడ్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల శివార్లో జరిగిన మేడ మమత హత్య కేసును పోలీసులు ఛేదించారు. చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ప్రకాష్ గౌడ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇది కాంట్రాక్ట్ మర్డర్ అని, ఇందుకోసం నిందితులు 5 లక్షల సుపారీ తీసుకున్నారని తెలిపారు. మృతురాలు మేడ మమత భర్తతో మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటోందన్నారు. ఈ క్రమంలో ఆమెకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన సింగరణి ఉద్యోగి కులుమల్ల భాస్కర్తో సాన్నిహిత్యం పెరిగిందన్నారు. భాస్కర్ తన వేతనం మొత్తం మమతకే ఖర్చు చేస్తూ ఉండగా ఇది నచ్చని అతని సోదరి నర్మదా, ఆమె స్నేహితుడు గుంపుల రఘుతో కలిసి ఈ కాంట్రాక్ట్ మర్డర్కు ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు మమతతో పరిచయం పెంచుకొని ఆమెను కారులో హతమార్చి కురిక్యాల గ్రామ శివారులో మృతదేహాన్ని వదిలిపెట్టి ఆమె కుమారునితో పరారైనట్టు వెల్లడించారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిందితులు చెన్నైలో తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి బాబును కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా తేల్చినట్టు చెప్పారు. దొరికాడు. బాబును రెస్క్యూ చేసుకుని తీసుకుని వచ్చి నెక్స్ట్ డే వారి యొక్క నాన్నమ్మకు మరియు మామయ్యకు, వాళ్ళ యొక్క తాతయ్యకు అప్పగించడం జరిగింది. ఇందులో మొత్తం ఎంతమంది? టోటల్ గా 5 మంది నేరస్తులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే, ఇప్పుడు మిగతా నిందితులు ఎక్కడ? టోటల్ అందరిని అరెస్ట్ చేసినాం. 5 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాం. ఎక్కడ దొరికారు అంటున్నారా? ప్రధాన నిందితుడేమో మన గంగాధర్లో దొరికాడు. మిగిలిన నిందితుల్ని మంచిర్యాలలోని వాళ్ళ సొంత ఇంట్లోనేమో తండ్రి కురుమల్ల రాజలింగును, నర్మదను వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. వెంకటేష్ మరియు రఘును ఎండపల్లి మండలంలోని కొత్తపేట విలేజ్ లో వాళ్ళ గ్రామంలో పట్టుకోవడం జరిగింది. రఘు మరియు వెంకటేష్. చనిపోయిన మహిళ నర్మద, కురుమల్ల నర్మద. ఈ నర్మద ఎవరైతే చనిపోయిన మహిళతోని
ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు భాస్కర్ యొక్క సొంత అక్క. కాబట్టి నా తమ్ముడు నాకు కాకుండా దూరం అయిపోతుండు. మా నాన్న వారసత్వం వచ్చిన జాబుదారు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా ఈమె యొక్క మృతురాలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఆమెకే చెందడం వలన ఆమె మీద కక్ష పెంచుకున్న నర్మద ఈ యొక్క హత్యకు మొట్టమొదటి పథకం రచించిందే నర్మద. తన యొక్క ప్రేమికుడైనటువంటి గత 5 సంవత్సరం ప్రేమించుకున్నటువంటి రఘుకు ఈ విషయం చెప్పగానే రఘుకు మిత్రుడైనటువంటి ప్రధాన నేరస్తులైతే వేలుపున కళ్యాణ్కి చెప్పడము, వారు 8 లక్షల రూపాయలు తను డిమాండ్ చేయడము, 5 లక్షల రూపాయలు ఒప్పుకున్న తర్వాత అతను ఇంతకుముందు చెప్పిన విధంగా పథకం ప్రకారం తను చంపేసిన తర్వాత 4 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళడము, తర్వాత మనం బాబును రెస్క్యూ చేయడం చెన్నైలో, తర్వాత నిన్న మనం అరెస్ట్ చేసి ఈరోజు మీడియా మిత్రుల ముందు ప్రొడ్యూస్ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడు నుంచి కాళేశ్వరంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఏర్పాట్లు పరిశీలించిన భూపాల్పల్లి కలెక్టర్. తాగునీటి సమస్యను పరిష్కరించాలి, రోడ్డెక్కి మహిళల నిరసన. గోదావరి ఖనిలో ఘరానా మోసం, 8 కోట్లతో ఉడాయించిన జ్యువెలరీ నిర్వాహకుడు, షాప్ ఎదుట కస్టమర్ల ఆందోళన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.